నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇండియాకి రానున్న తిరుమంగై ఆళ్వార్ విగ్రహం యూకే నుండి రప్పిస్తున్న నరేంద్ర మోడీ. PSLV C-59, PSLV C-60 రాకెట్ల ప్రయోగానికి సర్వం సిద్ధం. 2024లో చివరి ప్రయోగాలు చేపట్టిన ఇస్రో. స్వయంగా పెన్షన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు. తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం, అర్చక నిలయం వద్ద క్రైస్తవ ప్రబోధాల చిహ్నాలు. దేదీప్యమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి, సింహవాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చిన సిరుల తల్లి. భారీ వర్షంలోనూ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తనిఖీలు, ముమ్మరంగా సహాయక చర్యలు. ఏపీ వ్యాప్తంగా ఒకరోజు ముందుగా పెన్షన్ల పంపిణీ జరిగింది. రేపు ఆదివారం కావడంతో ఒకరోజు ముందే, అంటే ఈ రోజు ఉదయం నుంచే అన్ని ప్రాంతాల్లో లబ్ధిదారులకు పెన్షన్లను నేతలు పంపిణీ చేశారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేశారు. ఇందిరమ్మ కాలనీలో శనివారం మధ్యాహ్నం లబ్ధిదారురాలు పాల్తూరు రుద్రమ్మ ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పథకం కింద 4,000 రూపాయల వితంతు పెన్షన్ను సీఎం అందజేశారు. అనంతరం నేమకల్లు గ్రామంలోని ఇందిరమ్మ కాలనీలో గ్రామస్తులతో కాసేపు ముచ్చటించారు. ఆపై వారితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఎక్కడా దేశంలో మరిగివ్వడం లేదు. దగ్గర 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు వాళ్ళకుండే సమస్యను బట్టి పేదవాళ్లకు సహాయం చేసే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారు, పక్క రాష్ట్రం కొద్దిగా బార్డర్కి వెళ్తే కర్ణాటక వస్తుంది. మీరందరూ కూడా కన్నడలోనే మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూసినప్పుడు కర్ణాటకలో 1,200 ఇస్తారు. నేను ఇచ్చేది 4,000 రూపాయలు ప్రారంభమే. పక్కన బార్డర్ దాటితే 1,200. మీకు ఈ వ్యత్యాసం కనపడతా ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు కేరళలో 1,600, ఒరిస్సాలో 700, తెలంగాణలో 2,016, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో 1,000 రూపాయలే. అంటే పేదల పట్ల ఏ విధంగా ఆలోచిస్తున్నాం? 64 లక్షల కుటుంబాలని మీరు ఉద్యోగంలో ఉంటే ఏ విధంగా జీతం వస్తుందో మొదటి తారీఖున మీ ఇంటికి వచ్చి మళ్ళా మీకు ఆ పింఛన్ ఇచ్చిన తర్వాత నేను రాబోయే రోజుల్లో మళ్ళా మీకు ఫోన్ చేస్తా. ఎవరైనా కానీ ఎక్కడైనా ఆలసత్వం వహిస్తే వాళ్ళపైన చర్య తీసుకోవాలని ఆలోచన చెప్తున్నాను. నేను ఒక పవిత్రమైన భావంతో, పవిత్రమైన ఉద్దేశంతో మీకు పింఛనిచ్చినప్పుడు దాన్ని సక్రమంగా మీకు అందజేసి మీకు న్యాయం చేసే బాధ్యత ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫెంగల్ తుఫాన్పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్ష చేశారు ముఖ్యమంత్రి. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ వెల్లడించిన ప్రకారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర జలశక్తి శాఖ పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశాన్ని హెచ్చరించింది. నెల్లూరు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు పెన్నా నది మరియు దాని ఉపనదుల వద్ద నివసిస్తున్న ప్రజలను జాగ్రత్తగా ఉండేందుకు సూచనలు జారీ చేసింది. విపత్తు నివారణ చర్యలకు సిద్ధంగా ఉండాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు అందించాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఫెంగల్ తుఫాన్పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. విపత్తు నిర్వహణ శాఖ, జిల్లా కలెక్టర్లు, సీఎంఓ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో సమీక్ష చేశారు ముఖ్యమంత్రి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు.
అంతేకాకుండా పరిస్థితిని ఎప్పటికప్పుడు రియల్ టైంలో అంచనా వేసి అనుగుణంగా చర్యలు చేపట్టాలని ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు సీఎం చంద్రబాబు. అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తుఫాను కారణంగా ఆకస్మిక వరదలు వస్తాయనే సమాచారం నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు డిజాస్టర్ టీంను సిద్ధంగా ఉంచుకోవాలని, ఆస్తి ప్రాణ నష్ట నివారణకు ముందు నుంచే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సిరుల తల్లి పద్మావతి దేవి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో 3వ రోజైన శనివారం ఉదయం ముత్యపు పందిరి వాహనంపై శ్రీ ఆదిలక్ష్మి అలంకారంలో అమ్మవారి భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన వాహన సేవలో భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు. ఏమని పొగడుదుమే ఇక నిన్ను ఆమని శోభ. ముద్దులొలికించే ముత్యాలు అలమేలు మంగకు ప్రీతిపాత్రమైనవి. స్వాతి కార్తెలో వాన చినుకులు సాగరంలోని ముత్యపు చిప్పల్లో పడి మేలిముత్యంగా రూపొందుతాయని, ఏనుగుల కుంభస్థలాల్లో ఉంటాయని అంటారు. అటువంటి ముత్యాలను అమ్మవారి నవ్వులకు, చూపులకు, మాటలకు, సిగ్గులకు ప్రతీకలుగా అన్నమయ్య తన కీర్తనల్లో తెలియజేశారు. తెల్లని చల్లని ముత్యపు పందిరిపై ఊరేగుతున్న అలమేలు మంగను సేవించిన భక్తులకు తాపత్రయాలు తొలగి కైవల్యం చేకూరుతుందని విశ్వాసం. ఫెంగల్ తుఫాను వల్ల కురిసే వర్షాలకు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య ప్రజలను కోరారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ సెంటర్ను కమిషనర్ పరిశీలించారు. ఇప్పటి వరకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయి, ఎంతమంది పనిచేస్తున్నారు, ఫిర్యాదులను ఏ విధంగా నమోదు చేస్తున్నారు తదితర విషయాల్ని సిబ్బందిని అడిగి ఆమె తెలుసుకున్నారు. అంతకుముందు తిరుపతి నగరంలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి వర్షపు నీరు సజావుగా వెళ్లేలా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ఇళ్లలోకి, కాలనీలోకి వర్షపు నీరు వస్తే తక్షణమే నగరపాలక సంస్థ హెల్ప్ లైన్ సెంటర్కు ఫిర్యాదు చేయాలన్నారు. వర్షాల కారణంగా ఎవరైనా ఇబ్బంది పడితే పునరావాస కేంద్రాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తిరుపతి ప్రజలు నగరపాలక సంస్థ అధికారులకు, సిబ్బందికి సహకరించి తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తే తుఫాను ఇబ్బందుల నుండి బయటపడవచ్చని కమిషనర్ అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో విజిలెన్స్ విభాగం వారి వైఫల్యం మరోసారి బయటపడింది. ఈసారి ఏకంగా శ్రీవారి ఆలయంలో పూజలు నిర్వహించే అర్చకులు బస చేసే అర్చక నిలయం ముందే క్రైస్తవ మత ప్రబోధానికి సంబంధించిన వాహనం ఉండడం విమర్శలకు దారితీసింది. అలిపిరి టోల్గేట్, జీఎన్సీ టోల్గేట్ వద్ద విజిలెన్స్ తనిఖీల్ని దాటుకొని నేరుగా తిరుమలలోని అర్చక నిలయం వద్ద వాహనాన్ని పార్క్ చేసి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. అయినా విజిలెన్స్ అధికారులు మాత్రం వాహనాన్ని గుర్తించలేదు. ఆ వాహనంపై ఉన్న క్రైస్తవ మత సంబంధిత స్టిక్కర్ని తొలగించలేదు. ఇది విజిలెన్స్ అధికారుల డొల్లతనాన్ని బయటపెడుతోంది. గతంలోనూ ఇలాంటి వైఫల్యాలు వెలుగు చూడడం, విజిలెన్స్ వ్యవహారంపై భక్తులు తీవ్రస్థాయిలో మండిపడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇలాంటి విషయాలపై టీటీడీ కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ అన్యమత ప్రచార ఘటనలు చోటు చేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్గా జిల్లాలో పర్యటించనున్నట్లు వెల్లడించారు. వైసీపీ నేతలతో సమావేశం నిర్వహించారు జగన్. ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇక సంక్రాంతి తర్వాత జిల్లాల్లో పర్యటిస్తానని ప్రకటించారు. ఈ సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్గా జిల్లాల్లో పర్యటిస్తాను. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, ఈ 2 రోజుల పాటు కార్యకర్తలతో మమేకమవుతానని, పూర్తిగా కార్యకర్తలకే సమయం కేటాయిస్తానని వెల్లడించారు. ఏడుకొండల మీద కొలువైన ఏడుకొండల వాడిని దర్శించుకునేందుకు చాలా మంది భక్తులు అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గంలో కొండకు వెళ్తారు. అయితే దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకు మాత్రం నో అంటుంది టీటీడీ. ఆ వివరాలేంటో ఓసారి చూద్దాం.
కోవిడ్ తర్వాత గుండెపోటు మరణాలు ఎక్కువగా నడక మార్గంలో నమోదు అవుతుండటంతో టీటీడీ భక్తులకు పలు కీలక సూచనలు చేస్తోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల నుండి శ్రీహరి దర్శనం కోసం రోజు కొండకు చేరే భక్తుల సంఖ్య 30,000 మంది దాకా ఉంటుంది. నడక మార్గంలో చిరుతల సంచారంతో టీటీడీ ఆంక్షలు విధించడం వల్ల ఆ సంఖ్య అటు ఇటుగా ఉంటుంది. అయితే మొక్కులో భాగంగా నడక మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు తగిన జాగ్రత్తలు, నియమాలు పాటించాలని టీటీడీ సూచిస్తోంది. తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తుల్లో అవగాహన కల్పించేలా కొన్ని సూచనలు చేస్తోంది. అలిపిరి నడక మార్గంలో రాజగోపురం వద్ద ఈ మేరకు సూచిక బోర్డులను కూడా ఏర్పాటు చేసింది. ఈ మధ్య కాలంలో భక్తుల్లో గుండె సంబంధిత కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అప్రమత్తమైన టీటీడీ పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది. ఇప్పటికే భక్తుల భద్రతకు పెద్దపీట వేసిన టీటీడీ భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పలు సూచనలు చేస్తోంది. 60 ఏళ్లు దాటిన వృద్ధులు, మధుమేహం, అధిక రక్తపోటు, ఉబ్బసం, మూర్ఛ, కీళ్ళ వ్యాధులున్న భక్తులు తిరుమలకు కాలినడకన రావడం మంచిది కాదంటోంది. ఊబకాయంతో బాధపడుతున్న భక్తులు, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తిరుమల కొండకు నడకదారిన రావడం శ్రేయస్కరం కాదని చెబుతోంది. తిరుమల కొండ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉండడం కారణంగా ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉంటుందని స్పష్టం చేస్తుంది. కాలినడకన రావడం చాలా ఒత్తిడితో కూడుకున్న విషయం గనక గుండె సంబంధిత వ్యాధులు, ఉబ్బస వ్యాధిని తీవ్రతరం చేసే అవకాశం ఉందని అవగాహన కల్పిస్తోంది. భక్తులు తదనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్న టీటీడీ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులు వారి రోజువారీ మందులు వెంట తెచ్చుకోవడం కూడా మంచిదని చెబుతోంది. కాలినడకన వచ్చే భక్తులకు ఏమైనా సమస్యలు ఎదురైతే అలిపిరి కాలిబాట మార్గంలోని 1500 మెట్టు, గాలిగోపురం, భాష్యకార్ల సన్నిధి వద్ద వైద్య సహాయం పొందవచ్చు అని టీటీడీ సూచిస్తోంది. డిసెంబర్ 22న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి నేతృత్వంలో రాజంపేట మండలం ఆకేపాడు నుండి ప్రారంభం కానున్న తిరుమల మహాయాత్రలో వేలాది మంది భక్తులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ 22వ సంవత్సరం కూడా స్వామి చేసేటువంటి ఈ మహాపాదయాత్రలో అందరూ పాల్గొనాలి. ఆయన లోక కళ్యాణం కోసము అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందులో ఆధ్యాత్మిక ప్రియులకు ప్రతి సంవత్సరం స్వామిని దర్శించుకోలేనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు, వృద్ధులకు, చిన్నపిల్లలకు, మహిళలకు, అన్ని రకాల వయసులు కలిగినటువంటి వాళ్ళందరికీ కూడా స్వామిని దర్శించుకునేటువంటి భాగ్యము అమర్నాథ్ రెడ్డి స్వామి ద్వారా కలగజేయడం అంటే అది మహా పుణ్యము. ఇది ఒక చరిత్ర అనేసి మేము భావిస్తున్నాం. శ్రీ కపిలేశ్వర ఆలయంలో శాస్త్రోక్తంగా శ్రీ కాలభైరవ హోమం ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం శ్రీ కాలభైరవ హోమం ఘనంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఆలయంలో డిసెంబర్ 1వ తేదీ వరకు హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా యాగశాలలో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ, అష్టభైరవ హోమం, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, శ్రీ కాలభైరవ మూలవల్లకు కలశాభిషేకం, నివేదన, హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో దేవేంద్రబాబు, ఆలయ అర్చకులు, అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీవారి ఆలయ పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడడానికి మరోసారి నడుం బిగించింది. తిరుమల కొండపైన రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ యంత్రాంగం నిర్ణయం తీసుకుంది. రాజకీయ నాయకులు శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడే సందర్భంలో రాజకీయ ప్రసంగాలు చేయడం, విమర్శలు చేయడం, ద్వేషపూరిత మాటలు అనడం పరిపాటిగా మారింది. గత కొంతకాలంగా ఈ వాతావరణం బాగా పెరిగింది. దర్శనానికి వచ్చిన ప్రతి రాజకీయ నాయకుడు ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం మామూలుగా మారింది. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకుల వ్యాఖ్యల వల్ల తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం ఆటంకం కలుగుతోందని, దీంతో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో తీర్మానం చేశారు. దీనిని తాజాగా అమల్లోకి తీసుకొస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. నగరవాసులకు, వాహన చోదకులకు ఆహ్లాదాన్ని పంచవలసిన రోడ్డు మధ్య డివైడర్లలోని పూల మొక్కలు తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుని దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు తిరుపతి మహానగరానికి చేరుకుంటారు. ముఖ్యంగా కడప, నెల్లూరు తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కరకంబాడి, మంగళం మీదుగా తిరుపతి చేరుకునేందుకు ప్రధానంగా దోహదపడుతూ ఉంటుంది. అంతటి ప్రాధాన్యం గల ఈ రహదారి మధ్య డివైడర్లలోని పూల మొక్కలు నగరపాలక నిర్లక్ష్యం వల్ల తీవ్ర విఘాతాన్ని కలిగిస్తున్నాయి.
నగర వాసుల వాహనదారుల ఆహ్లాదం కోసం వేసిన పూల మొక్కలు కాస్త సంస్కరణ మరవడంతో రహదారిలోకి విస్తరించి వాహనదారుల ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా రోడ్డుకి ఇరువైపులా దాటే సమయంలో ఎదురుగా వచ్చే వాహనాలను గమనించడంలో ఇవి తీవ్ర అవరోధంగా మారాయి. దీంతో పలు కూడళ్లలో ప్రమాదాలు పరిపాటిగా మారాయి. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు సత్వరమే స్పందించి ఈ సమస్యకు చెక్ పెట్టాలని వాహనదారులు, నగరవాసులు కోరుకుంటున్నారు. ఆ డివైడర్లో ఇప్పుడు మొత్తం కూడా విపరీతమైన ముళ్ళ కంపలు, పిచ్చి చెట్లు విపరీతంగా మొలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ చెట్లను కనీసం క్రాప్ చేసి కటింగ్ చేయాలన్నటువంటి కనీసం ఆ ధ్యాస కూడా లేకుండా మున్సిపల్ అధికారులు కళ్ళుండి కూడా చూడని విధంగా ఆ వైపు కన్నెత్తి కూడా చూస్తున్న పరిస్థితి కనిపించడం లేదు. విపరీతంగా రోడ్లలో వచ్చినటువంటి వాహనాలు ఈ పక్క రోడ్డుకు ఇరువైపులా వెళ్ళేటటువంటి టూ వీలర్స్, ముఖ్యంగా టూ వీలర్లో వెళ్ళే వాళ్ళకి చాలా ప్రమాదంగా అయిపోద్దు. ఆ చెట్లు మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. ముళ్ళ చెట్లు ఎక్కువగా అయిపోద్దు. సర్కార్ కంపలు మొత్తం కూడా రోడ్డుకు బారెడు దూరం వాలిపోయిన పరిస్థితి ఉంది. మొత్తం ఒక దాదాపు 3-4 కిలోమీటర్ల దూరం అదేవిధంగా ఉన్న పరిస్థితి ఉన్న కనీసం మున్సిపల్ అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు దానిపై దృష్టి సారించాలి. రోడ్డు డివైడర్కి సంబంధించినటువంటి చెట్లు ఏదైతే ఉన్నాయో ఆ చెట్టును వెంటనే క్రాప్ చేయించాలి. టూ వీలర్లకు, యాత్రికులకు, లేకపోతే వాహనదారులకు కూడా ఇబ్బంది కలగకుండా తక్షణ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తాను. లీలామహల్ దగ్గర నుంచి మంగళం వెళ్ళే రూట్లో పిచ్చి మొక్కలన్నీ, ముళ్ళ కంపలన్నీ కూడా డివైడర్ మధ్యలో మొలిచిపోవడం వల్ల అటుపక్క వచ్చే వాహనాలు ఇటుపక్క తెలియడం లేదు, ఇటుపక్క వచ్చే అటుపక్క తెలియడం లేదు. ఇప్పుడు పిల్లల్ని తీసుకెళ్లాలన్నా ఆ ముళ్ళ కంపలన్నీ కూడా మొహానికి తగిలే పరిస్థితి. వర్షాలు వస్తున్నాయి, రోడ్లు కూడా సరిగా లేవు, స్కిడ్ అయ్యే పరిస్థితి. అలాంటప్పుడు మనం వెనకాల వచ్చే స్కూటర్లు అట్లా చూసుకోవాలంటే ఈ ముళ్ళ కంపలన్నీ కూడా తగులుతున్న పరిస్థితి కనబడుతుంది. వెంటనే వీటిపైన చర్యలు తీసుకొని ఇవన్నీ కూడా క్లీన్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటాను. సమాజంలో సంస్కృతి సాంప్రదాయాల్ని ముందుకు తీసుకెళ్లాలన్నదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తిరుపతిలోని రామతులసి కళ్యాణ మండపం రోడ్డులో అత్యంత ప్రతిష్టాత్మకంగా 8 కోట్ల రూపాయల వ్యయంతో వాసుదేవ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో యాదవ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఉపాధ్యక్షులు కట్టా జయరాం యాదవ్ ఆహ్వానం మేరకు పల్లా శ్రీనివాస్ యాదవ్ నిర్మాణంలో ఉన్న ఈ యాదవ్ భవనాన్ని సందర్శించారు. పల్లా శ్రీనివాస్ యాదవ్కు యాదవ సంఘం నేతలు అపూర్వ స్వాగతం పలికారు. అనంతరం నిర్మాణంలో ఉన్న భవనాన్ని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించి భవన నిర్మాణ తీరుతెన్నుల్ని అడిగి తెలుసుకున్నారు. 5 అంతస్తుల మేర నిర్మిస్తున్న ఈ భవనంలోని ఓ గదికి తన తండ్రి జ్ఞాపకార్థం తన వంతు సహాయంగా 5 లక్షల రూపాయలను విరాళంగా వాసుదేవ యాదవ్ సేవా సంఘానికి ఆయన అందించారు. అనంతరం పల్లా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ బీసీల నాయకత్వాన్ని పెంచాలన్న ఆలోచనతో ఉందని చెప్పారు. యాదవుల ఐకమత్యం కోసం నిర్మితమవుతున్న యాదవ్ భవనం కోసం యాదవ్ కార్పొరేషన్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన అన్నారు. పిలిచిన వెంటనే ఆప్యాయంగా నిర్మాణంలో ఉన్న యాదవ్ భవనాన్ని సందర్శించిన పల్లా శ్రీనివాస్ యాదవ్కు సంఘం నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేగాక తన తండ్రి జ్ఞాపకార్థం 5 లక్షల రూపాయలని విరాళంగా అందజేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ ఉపాధ్యక్షులు అన్నా రామచంద్ర యాదవ్, అన్నా రామకృష్ణ, కార్పొరేటర్ అన్నా అనిత, కృష్ణ యాదవ్, వాసుదేవ యాదవ్ సేవా సంఘం ఉపాధ్యక్షులు కట్టా జయరాం యాదవ్, వాసు యాదవ్, భరణి, చింతా రమేష్, హేమంత్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నాయకులందరూ కలిసికట్టుగా ఇది ఒక స్థాయికి తేడం జరిగింది. అన్ని స్లాబుల వరకు పూర్తి చేసుకున్నారు. ఇంకా ఇంటర్నల్గా ఈ వాల్స్ టైలింగ్ వర్క్ అంతా పెండింగ్ ఉంది, లిఫ్ట్ వర్క్. అది మొత్తం 8 కోట్లతో అందరూ కలిసికట్టుగా ఇది నిర్మాణం చేయడం చాలా ఆనందకరం. ఖచ్చితంగా దీనికి కావాల్సినటువంటి సాయి సహకారం ఏదైతే యాదవ్ కార్పొరేషన్ ద్వారా సాయి సహకారాలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. యాదవులు అందరూ ఐక్యతగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రేపు రాబోయే రోజుల్లో కూడా బీసీ నాయకత్వం వచ్చేటువంటి ఆలోచనతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారు అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. బీసీలకి నాయకత్వం రాజకీయ పరంగా వాళ్ళకి నాయకత్వం ఇవ్వాలి అన్న ఒక ఆలోచన. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో బీసీలకి నాయకత్వం వస్తుందనడానికి ఇది ఒక నిదర్శనం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా యొక్క సాయ సహకారాలు ఖచ్చితంగా యాదవ్ భవన్కి ఇస్తాం. గిరిజనుల ఆధార్ నమోదులో రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం గిరిజనులకు ఆధార్ అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేస్తున్నామన్నారు గిరిజన సంక్షేమ శాఖ అధికారి మూర్తి.
జిల్లా కలెక్టర్ జేసీ సహకారంతో ఇప్పటికే జిల్లాలో గుర్తించిన ఆధార్ లేని 931 మంది గిరిజనులలో 424 మంది గిరిజనులకు ఆధార్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. 50% పూర్తి చేసి రాష్ట్రంలోనే జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. త్వరలోనే మిగిలిన 50% పూర్తి చేస్తామన్నారు. ఎవరైనా గిరిజనులకు ఆధార్ కార్డు లేని ఎడల వెంటనే గ్రామ సచివాలయ సిబ్బందిని కలిసి ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ప్రతి ఒక్క గిరిజనుడు ఆధార్ కార్డు పొంది ఉండాలని సూచించారు. ఆ ప్రకారము ఆ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పొందేదానికి ఆ మార్గం సుముఖం చేసి గిరిజనులందరికీ కూడా కానీ ఆధార్ వచ్చేదానికి ఏర్పాట్లు చేయడం అయినది. సో ఆ విధంగా చర్య తీసుకున్నందువల్ల ప్రస్తుతానికి 50% దాటిన ఆధార్ వాళ్ళకి ఇష్యూ చేసే దాంట్లో ఆ 431 మందిలో కూడా 931 మందిలో కూడా 425 మందికి ఆధార్ ఇవ్వగలిగినాము. ఇంకా ఒక 400 మందికి ప్రాసెస్ జరుగుతుంది. తొందరలోనే అది కూడా పూర్తి చేస్తామని మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. తుఫాను నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. తుఫాను నేపథ్యంలో కురుస్తున్న నిరవధిక వర్షానికి లోతట్టు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నగరపాలక అధికారులు సైతం ఎక్కడా ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. ప్రజా ఆరోగ్య విభాగం అధికారులు లోతట్టు ప్రాంతాలలో నీరు నిలవకుండా పారిశుద్ధ్య పనులను ఎప్పటికప్పుడు చేపట్టాలని ఆదేశాలను జారీ చేశామన్నారు. ఎంహెచ్ఓ గారికి కూడా ప్రత్యేకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రజారోగ్య సిబ్బంది ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు వాటర్ లాగింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వాటర్ ఫ్లో ఏ విధంగా చర్య తీసుకోవడం, శానిటేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా చర్య తీసుకోవడం, ఎక్కడ కూడా ఎపిడమిక్స్ ఇట్లాంటివి రాకుండా ఇమీడియట్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డ్వాక్రా మహిళల జీవన విధానాన్ని మెరుగుపరచడానికి మెప్మా బజార్ ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు నగరపాలక కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. శనివారం గంగినేని చెరువు వద్ద మెప్మా డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకం స్టాల్స్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చొరవతో మెప్మా డ్వాక్రా మహిళలు చేపడుతున్న వివిధ రకాలైన ఉత్పత్తులను స్వయంగా వారే అమ్ముకుని జీవనోపాధిని మెరుగుపరుచుకునేందుకు స్టాళ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ 2018లో ఈ స్థలంలో శిలాఫలకాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే ఎమ్మెల్యే చొరవతో మెప్మా బజార్ ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరులో గవర్నమెంట్స్ను ఏర్పాటు చేసి ప్రత్యక్షంగాను పరోక్షంగాను 3000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, మెప్మా సీఎంఎం వెంకటరమణ, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ గంగిరేని ట్యాంకులో చేసేదాన్ని చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. సుమారు 3000 గ్రూపులు చిత్తూరు టౌన్లో ఉంటే 35 గ్రూపుల వాళ్ళు ఇవి తయారు చేయడం, ఇంకా మిగిలిన గ్రూపులు కూడా ఇది ఎంకరేజింగ్గా ఉంటుంది. తప్పకుండా కూడా వీళ్ళకి మంచి పక్కా బిల్డింగ్ చేస్తే బాగుంటుంది. 2018 అనుకుంటాను ఆ బాటా డౌన్లో మంచి సైట్ ఆ రోజు ఇవ్వడం కూడా జరిగింది. అది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు 2 చేసుకునే విధంగా దానికి కూడా మేము ఎమ్మెల్యే గారితో కూడా డిస్కస్ చేసి తప్పకుండా ఎంతో మంచి ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం పెట్టారు. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ డేని పురస్కరించుకొని శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాల లెక్చరర్ గ్యాలరీలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. Some of the diseases have a big social impact, and as a part of a doctor, it's not just a isolated man in the society. As a part of our social responsibility, when we go out, say polio, we were eradicated, smallpox, we have eradicated. వైకాపా నాయకుడు సాయి ప్రసాద్ మృతి తీరని లోటని మేయర్ డాక్టర్ శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. సాయి 29వ జయంతిని పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి ప్రభుత్వ రుయా హాస్పిటల్ వద్ద రోగులకు సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ డాక్టర్ శిరీష విచ్చేసి సుమారు 500 మంది అభాగ్యులకు అన్నదానం దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కార్పొరేటర్ ఆదిలక్ష్మి కుమారుడు సాయి వైకాపాలో చురుగ్గా పనిచేసి హఠాత్తుగా మరణించడం బాధాకరమని, సాయిని స్మరించుకుంటూ అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని అందరికీ తెలిసిందే సాయి మనలందరినీ వదిలి ఆకస్మికంగా అందరినీ వదిలేసి వెళ్ళిపోయినారు. ఎంతో మంచి వ్యక్తి. సో ఇవాళ సాయి జన్మదినం ఉన్నందువలన వాళ్ళ కుటుంబ సభ్యులు
తల్లిగారైనటువంటి ఆదిలక్ష్మి కార్పొరేటర్ గారు, అలాగే అన్న అయినటువంటి మోహన్, అట్లాగే మా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా ఇవాళ రుయా హాస్పిటల్ ఆవరణలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి సాయిని ఈ విధంగా మేమందరం కూడా తలుచుకొని ఆయన ఆత్మ ఎప్పుడు శాంతి చేకూర్చాలని, ఎక్కడున్నా కూడా మా అందరి మీద చల్లని చూపు దీవెనలు ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ, మహిళలు ఆర్థికంగా సామాజికంగా ఎదిగేందుకు టైలరింగ్ శిక్షణ ఎంతగానో దోహదపడుతుందని మబ్బు సూర్యనారాయణ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు పేర్కొన్నారు. తిరుపతి ఎస్టీవీ నగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో స్థానిక మహిళలకు 90 రోజుల పాటు ఉచితంగా టైలరింగ్ శిక్షణ నిర్వహించారు. కోర్సును పూర్తి చేసుకున్న 60 మంది మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మబ్బు సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ మహిళలు వంటింటికి పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించి శక్తి సమర్థులుగా మహిళలు అవ్వాలని అన్నారు. ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు టైలరింగ్ శిక్షణ కేంద్రాలు ఉపయోగపడతాయని, శిక్షణ పొందిన మహిళల కుటుంబ పోషణకు టైలరింగ్ దోహదపడుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న మహిళలకు అభినందనలు తెలియజేశారు. టైలరింగ్ శిక్షణా కేంద్రమును స్థాపించాము ఎస్టీవీ నగర్ నందు. ఇందులో ఇప్పుడు 60 మంది నేర్చుకున్నారు. 60 మందికి కూడా 90 రోజులు పూర్తి చేసి వాళ్ళు కుట్టారు. అవి కూడా ఇక్కడ ఏలాడేసాము. దాన్ని కూడా మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇంత బాగా కుట్టారా, ఇంత బాగా నేర్పిస్తున్నారా, ఫలాని సంస్థ అని కూడా నాకు పేరు ఉంటుంది, మీరు నేర్చుకున్న దానికి మీకు పేరు ఉంటుందని నా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు అందరికీ మేము తెలియజేస్తున్నాను. దశాబ్దాల క్రితం తమిళనాడులోని కుంభకోణంలోని సౌందర రాజ పెరుమాళ్ ఆలయం నుండి చోరీకి గురైన కోట్లాది రూపాయల విలువైన కవి తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని యూకే భారత్కు అప్పగించనుంది. లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని ఆష్మోలియన్ మ్యూజియం నుంచి ఈ విగ్రహం తమిళనాడుకు రాబోతుంది. వివరణాత్మకమైన దర్యాప్తు, బలమైన సాక్ష్యాల తర్వాత దానిని ఆక్స్ఫర్డ్ తమిళనాడుకు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తమిళనాడు ఐడల్ వింగ్ సిఐడి ధృవీకరించింది. ఈ విగ్రహం 1957-67 మధ్య దొంగిలించబడిన 4 పవిత్ర విగ్రహాల్లో ఒకటి. ఈ విగ్రహాలను దొంగిలించి విదేశాలకు అక్రమంగా రవాణా చేశారు. తిరుమంగై ఆళ్వార్తో పాటు కళింగ నర్తకృష్ణర్, విష్ణు, శ్రీదేవిల విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ప్రస్తుతం చివరి 3 విగ్రహాలు అమెరికాలోని పలు మ్యూజియాల్లో గుర్తించారు. వీటిని దొంగిలించిన తర్వాత వీటిలాగే ఉండే విగ్రహాలను ఆలయాల్లో ఉంచి ఆలయ అర్చకులు పూజా ఆచారాలను నిర్వహిస్తున్నారు. తమిళనాడు ఐడల్ వింగ్ సిఐడి 2020లో తన దర్యాప్తును ప్రారంభించింది. సాక్ష్యాధారాల సేకరణ ద్వారా విగ్రహాలను గుర్తించింది. వీరి దర్యాప్తు విదేశాల్లో ఉన్న విగ్రహాలను స్వదేశానికి తీసుకురావడానికి దారితీశాయి. విగ్రహాల మూలాలను వివరించే డాక్యుమెంటేషన్ ఇందుకు సహకరించాయి. ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు ఈ సాక్ష్యాలను పరిశీలించి కుంభకోణం నుంచి అక్రమంగా దొంగిలించిన విగ్రహాలను విక్రయించినట్లు ధృవీకరించారు. తిరుమంగై ఆళ్వార్ విగ్రహం 4 రోజుల్లో తమిళనాడుకు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో ఉన్న 3 విగ్రహాలను స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ పిఎస్ఎల్వి C-59, 24న పిఎస్ఎల్వి C-60 రెండో రాకెట్ ప్రయోగానికి సన్నాహాలు చేసింది ఇస్రో. షార్లోని మొదటి ప్రయోగ వేదికకు సంబంధించి మొబైల్ సర్వీస్ టవర్లో పిఎస్ఎల్వి C-59, పిఎస్ఎల్వి ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్లో పిఎస్ఎల్వి C-60 రాకెట్ అనుసంధానం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. డిసెంబర్ 4వ తేదీ పిఎస్ఎల్వి C-59 రాకెట్ ద్వారా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 అనే ఉపగ్రహంతో పాటు మరో 4 చిన్న తరహా ఉపగ్రహాలను వాణిజ్యపరంగా ప్రయోగించనున్నారు. డిసెంబర్ 24వ తేదీ పిఎస్ఎల్వి C-60 ద్వారా రీసాట్ 1B అనే ఉపగ్రహంతో పాటు మరో 4 వాణిజ్యపరమైన ఉపగ్రహాలను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 78,860 రూపాయలు. 22 క్యారెట్ల 1 గ్రామ్ బంగారం ధర 7,150 రూపాయలు. 1 కేజీ వెండి ధర 91,800 రూపాయలు. 1 గ్రామ్ రిటైల్ వెండి ధర 94 రూపాయల 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇండియాకి రానున్న తిరుమంగై ఆళ్వార్ విగ్రహం యూకే నుండి రప్పిస్తున్న నరేంద్ర మోడీ. పిఎస్ఎల్వి C-59, పిఎస్ఎల్వి C-60 రాకెట్ల ప్రయోగానికి సర్వం సిద్ధం. 2024లో చివరి ప్రయోగాలు చేపట్టిన ఇస్రో. స్వయంగా పెన్షన్లు ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారులు.
తిరుమలలో మరోసారి విజిలెన్స్ వైఫల్యం. అర్చక నిలయం వద్ద క్రైస్తవ ప్రబోధాల చిహ్నాలు. దేదీప్యమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు. ముత్యపు పందిరి, సింహవాహనాల్లో భక్తులకు దర్శనమిచ్చిన సిరుల తల్లి. భారీ వర్షంలోనూ తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తనిఖీలు. ముమ్మరంగా సహాయక చర్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.